కుమరవెల్లి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నటువంటి భక్తులు అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. మనం తరచూ వెహికల్స్లో వెళ్తూ ఉంటాం, లేకపోతే బస్సులో వెళ్తూ ఉంటాం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో ఈ టికెట్లు కూడా రేట్లు ఎక్కువ పెంచినప్పటి నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాం. మహిళలకి తగ్గించినా కూడా పురుషులకి డబుల్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు వారికి ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు. కుమరవెల్లి వెళ్ళేటటువంటి వారందరికీ కూడా సో ఇక నుంచి ట్రైన్ మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎస్, మీరు వింటున్నది నిజమే. ట్రైన్ మార్గం నుంచి కూడా వెళ్ళొచ్చు, ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. దానికి సంబంధించి కుమరవెల్లి పుణ్యక్షేత్రం అంటూ కూడా అక్కడ రైల్వే స్టేషన్ నిర్మిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం వార్తని. కుమరవెల్లిలో రైలు కూత, రైల్వే స్టేషన్కు ప్రారంభించనున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనేది తెలుస్తూ ఉన్నది. 6 కోట్ల వ్యయంతో హల్ట్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నారట. అయితే తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుమరవెల్లిలో నూతనంగా నిర్మించనున్న రైల్వే స్టేషన్ ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. సుమారు 6 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ను ఈ నెల 26 మధ్యాహ్నం 2:30 కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించనున్నారని తెలుస్తూ ఉన్నది. కుమరవెల్లి మల్లన్న ఆలయాన్ని దర్శించుకునే భక్తుల కోసం మనోహరాబాద్, సిద్దిపేట రైలు మార్గంలో దీన్ని నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్లో హై లెవెల్ ప్లాట్ఫారాలతో పాటు ప్రయాణికుల వేచి ఉండే గది, తాగునీటి కుళాయిలు మొదలైనటువంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తున్నది. కుమరవెల్లి పుణ్యక్షేత్రానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ను అత్యాధ్యాత్మికత ఉట్టిపడేలా కూడా తీర్చిదిద్దారట. ఆలయ దర్శనార్థం వచ్చేటటువంటి ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ స్టేషన్ని పునరుద్ధరించుకొని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. సో ఈ సందర్భంగా వారి భారీ సభ నిర్వహించేటటువంటి అవకాశం కూడా ఉన్నదని తెలుస్తూ ఉన్నది. సో ఎట్టకేలకు ఈ కుమరవెల్లి పుణ్యక్షేత్రం అనేది పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్ నిర్మించబడుతున్నది. సో ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ నుంచి రైలు సౌకర్యంతోనే వెళ్ళవచ్చు అనేది ప్రధానంగా తెలుస్తూ ఉన్నది. సో చాలా వరకు కూడా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. కుమరవెల్లికి సంబంధించి కూడా తరచూ ఆదివారం, సోమవారం ప్రాంతాల్లో కూడా భక్తులు వెళ్తున్నటువంటి నిబద్ధం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చాలా వరకు కూడా దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. కుమరవెల్లి మల్లన్న స్వామికి సంబంధించి కూడా సో దర్శించుకొని 1-2 రోజులు కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అట్లాంటి తరుణంలో కూడా చాలా వరకు కూడా ఈ బస్సెస్ సౌకర్యం లేకుండా అంటే లోపలికి బస్సెస్ రావు. ఇక్కడ జేపీఎస్ నుంచి వెళ్తున్నటువంటి కుమరవెల్లి బస్సులు కూడా చాలా ఫుల్ పికప్తో ఉంటుంది, చాలా పబ్లిక్తో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి చాలామంది తరచుగా భక్తులు వెళ్తూ ఉంటారు కాబట్టి సో బస్సులో కూర్చోడానికి కూడా సీట్లు లేనటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. సో అట్లాంటి తరుణంలో కూడా రైలు ఉంటే బాగుంటుంది, రైలు ద్వారా వెళ్తే బాగుంటుంది, అక్కడ ఒక స్టేషన్ నిర్మిస్తే బాగుంటుంది అనేది అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరి నోట కూడా మనం వింటున్నాం, మాట్లాడుకునేటువంటి సందర్భాలు కూడా చాలా కూడా చూసాం. సో రావాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు, ప్రయాణికులు కూడా సంబంధిత అధికారులు కూడా ఫిర్యాదు చేసిరు. అయ్యా మాకు ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయండి, చేస్తే మేము చాలా వరకు కూడా ప్రయాణం చేస్తుంటాము, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక పుణ్యక్షేత్రాన్ని భావిస్తుంటాం, ఎంతో మాకు కోరుకునేవన్నింటి కూడా నెరవేర్చేటటువంటి దేవుడు మాకు ఇక్కడ ఉన్నాడు, మేము తరచూ వస్తుంటాం, మా బస్సు ద్వారా కూడా ఎంతో ఇబ్బంది జరుగుతూ ఉన్నది, మాకు ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కావాలనేది చాలా దఫలాలుగా ఫిర్యాదులు కూడా అందినాయట. సో అందడంతోనే అక్కడ ఫైనల్గా ఆ రైల్వే స్టేషన్ నిర్మించడానికి అంతా కూడా పూర్తయిపోయింది. సో త్వరలో ఈ నెల 26కి సంబంధించి కూడా మధ్యాహ్నం 2:30 ప్రారంభించబోతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉన్నది. సో మరి ఆ రైల్వే స్టేషన్ సంబంధించి కూడా చాలా వరకు కూడా అత్యాధునికంగా అంటే ఎక్కడ ఏవైతే మనం ఈ సికింద్రాబాద్ మెయిన్ జంక్షన్లో ఎక్కడైతే చూస్తూ ఉంటామో అట్లా చాలా వరకు కూడా ప్రయాణికులను ఆకర్షించే విధంగా కూడా మంచి రూపకల్పనలు తీసుకొచ్చిరట. ఒక వెయిటింగ్ హాల్ గది కూడా ఏర్పాటు చేసారు స్పెషల్గా భక్తుల కోసం సంబంధించి కూడా. దాంతోపాటు అక్కడ ఫుడ్ స్టాల్స్ కావచ్చు, వివిధ రకాల అన్ని సౌకర్యాలు ప్రయాణికులకి, అదేవిధంగా ఇటు కుమరవెల్లికి వెళ్ళేటటువంటి పుణ్యక్షేత్రం వెళ్ళేటటువంటి భక్తులందరికీ కూడా ఏ విధంగా ఇబ్బంది జరగకూడదు అనే దాన్ని కూడా అన్ని సౌకర్యాలను దీంట్లో ఏర్పాటు చేశారట. ప్రాంగణం సంబంధించి కూడా ఒక బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇటు బస్సెస్ కూడా రావడానికి, ఇటు అదేవిధంగా ఆటోస్ కావచ్చు, క్యాబ్స్ కావచ్చు వెళ్ళేటటువంటి దానికోసం కూడా సపరేట్గా ఏర్పాటు చేస్తామన్నదని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కూడా వెళ్తూ ఉన్నారట ప్రారంభోత్సవానికి సంబంధించి. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ రైల్వే స్టేషన్ అనేది వచ్చేసింది. ప్రయాణికులకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి చాలా సులువుగా వెళ్ళి ఆ కుమరవెల్లి మల్లన్న స్వామిని దర్శనం చేసుకోవడానికి మరింత సహకారం అందించిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వాలు కూడా. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఏమనుకుంటున్నారు? కుమరవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రానికి సంబంధించిన రైల్వే స్టేషన్ పూర్తయిపోతూ ఉన్నది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.